ఎంత ఏఐ ఉన్నా కూడా మార్కెట్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి చాలా డిమాండ్ ఉంది. వాళ్ళేం పిచ్చోళ్ళు ఏం కాదు కదా హై శాలరీస్ ఇచ్చి హైర్ చేసుకోవడానికి. ఇలాంటప్పుడే మేనేజర్స్కి ఎవరు కావాలి? ఫ్రంట్ ఎండ్ బ్లైండ్గా ప్రాంప్ట్ ఇచ్చేవాడు కాదు కావాల్సింది. ఏఐ అంటున్నారు కదా బ్రో, ఫ్రంట్ ఎండ్ సిచ్యువేషన్ ఏంటి, మేము నేర్చుకోవాలా వద్దా? బయట చాలామంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఫ్రంట్ ఎండ్ రీప్లేస్ అవుతుందేమో, రియాక్ట్ ఆర్ యాంగులర్ సిచ్యువేషన్ ఏంటి అని. ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలా వద్దని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. నాకు కూడా కమెంట్స్లో చాలామంది అడిగారు. వన్ వర్డ్లో చెప్తున్నా, ఫ్రంట్ ఎండ్ జాబ్స్కి ఆల్వేస్ డిమాండ్ ఉంటుంది. కళ్ళు మూసుకొని నువ్వు ఫ్రంట్ ఎండ్ నేర్చుకో, రియాక్ట్ ఆర్ ఎనీథింగ్. డోంట్ వరీ అబౌట్ ఏఐ. యాజ్ ఏ ఎంప్లాయీగా చెప్తున్నా, నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేశా, ఇప్పుడు థర్డ్ కంపెనీలో వర్క్ చేస్తున్నా. ఇప్పటికీ నీకు ఫ్రంట్ ఎండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఒక్క సెకండ్ కూడా థింక్ చేయొద్దు, నేర్చుకో. ఎలా చెప్తున్నావు బ్రో ఇంత కాన్ఫిడెంట్గా అనుకోవచ్చు. ఎందుకో క్రిస్టల్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫీస్లో ఇంటర్నల్గా ప్రాజెక్ట్స్లో ఏఐ ఎలా యూజ్ చేస్తారో అన్నీ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. నా ఎక్స్పీరియన్స్తో కంపెనీలో జరిగే ఇంటర్నల్ థింగ్స్ ఎలా ఉంటాయో జెన్యున్గా షేర్ చేస్తాను. అదర్ యూట్యూబర్స్ లాగా మాత్రం కంటెంట్ ఉండదు. రియాలిటీ బేస్ చేసుకొని ఎవరు చెప్పని కంటెంట్ నేను ఇస్తాను. కొత్తగా చూస్తుంటే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన జేవిఎం ఛానల్ని. నువ్వు స్టూడెంట్ అయినా, జాబ్ సీకర్ అయినా, ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, కోపైలట్ యూజ్ చేస్తున్నారు, కోడింగ్ మొత్తం అదే చేసేస్తుంది. ఫ్రంట్ ఎండ్ అయినా బ్యాక్ ఎండ్ అయినా మనం జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు, కోడ్ ఇచ్చేస్తుంది. నేను కూడా కోపైలట్ యూజ్ చేస్తున్నా, ఇంకా మాన్యువల్ కోడ్ కూడా అప్పుడప్పుడు టైప్ చేస్తుంటా. ఈ ఏఐ కోపైలట్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే థింగ్స్ అన్నీ మనకి ఈజీగా అవ్వాలి అండ్ ఫాస్ట్గా చేయడానికి. నేను 100% యాక్సెప్ట్ చేస్తాను. నేను ఏఐకి యాంటీ ఏం కాదు. ఏఐ డీబగ్ చేస్తుంది, ప్రాపర్ కోడ్ ఇస్తుంది, బట్ నెగిటివ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఎన్ని పాజిటివ్స్ ఉన్నా నెగిటివ్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. కొంతమంది అనొచ్చు, బ్రో మనం జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేస్తే చాలు కదా, ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తాయి, కోడ్ నేర్చుకోవడం కూడా అవసరం లేదు కదా అని. రియల్ టైం ప్రాజెక్ట్స్లో అంత ఈజీగా సింపుల్గా ఉండవు. కొన్ని ల్యాక్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. ఫ్రంట్ ఎండ్లో థౌజండ్స్ ఆఫ్ ఫైల్ ఉంటాయి. నువ్వు ఒక ప్రాజెక్ట్ని నీ లోకల్లోకి పుష్ చేసుకున్నావు అనుకో, విజువల్ స్టూడియోలోకి, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫైల్స్ వస్తాయి ఫ్రంట్ ఎండ్లో. మీరు ఒకటి అర్థం చేసుకోండి, డెవలపర్స్ లేకుంటే పని అవ్వదు. నీకు ఫ్రంట్ ఎండ్ కోడ్ తెలిసి ఉండాల్సిందే. నువ్వు ఒక ప్రాంప్ట్ ఇస్తావు అనుకో, కోపైలట్ చేసేస్తుంది. కోపైలట్ అంటే అది ఏం కోడ్ రాస్తుందో మనకు తెలియాలి కదా. నీకు కోడ్ రాకపోతే అది ఏం చేస్తుందో నీకు తెలియదు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఏఏ వచ్చింది కదా కోడింగ్ అవసరం లేదు అని. అందరూ కాదు, జస్ట్ కొంతమందే. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటాయంటే ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండదు, అంతా జస్ట్ ఒక 1 or 2 years చేసింటారు అంతే. ఇంటర్నల్ కంపెనీస్లో ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో ఐడియా ఉండదు చాలామందికి. ఫ్రంట్ ఎండ్ కోడ్ నేర్చుకోండి, కెరీర్ కూడా మంచిగా ఉంది. లైవ్లో గూగుల్ని అడిగేద్దాం, ఏం చెప్తుందో చూద్దాం. ఈజ్ ఇట్ వర్త్ టు లర్న్? Is it worth to learn front end? Yes, learning front end development is absolutely worth it. It remains one of the most accessible entry points in the tech. అది మ్యాటర్. సరే, ఈ గూగుల్ అన్ని పక్కన పెట్టేసాయి. మీకు నేను పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యూ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి వీడియోని. మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. అండ్ నేను కూడా కంపెనీస్లో ఇంటర్నల్గా జరిగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. ఫ్రంట్ ఎండ్ లేకుండా ఏ అప్లికేషన్ ఉండదు, ఏ ప్రాజెక్ట్ ఉండదు. బయట వేరే ఎన్ని చెప్పినా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఇంటర్నల్ కంపెనీలో ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ఏఐ ఎలా యూజ్ చేస్తామో జస్ట్ తెలుసుకోండి. బ్లైండ్గా ఎవరో చెప్పారని నమ్మద్దు. రియల్ టైం ప్రాజెక్ట్స్లో వర్క్ ఎలా ఉంటుందో చూద్దాం. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నువ్వు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా కంపెనీలో జాయిన్ అయ్యింటావు. ఒక ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు నీకు. నువ్వు ప్రాజెక్ట్లో నువ్వేమి స్క్రాచ్ నుంచి ఏం బిల్డ్ చేయవు ఆ ప్రాజెక్ట్ని. ఆల్రెడీ కొన్ని ఇయర్స్ నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్లో నువ్వు చేంజ్ చేస్తావు. నువ్వు ఏదైనా చేంజ్ చేయాలనుకున్నావు అనుకో, నీకు ఒక టాస్క్ అసైన్ చేస్తారు. నువ్వు ఏఐ యూజ్ చేసి చేస్తావు కోడ్ని. ఆ ఏఐ ఏం చేస్తుందంటే కొన్నిసార్లు నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లో ఉన్న కోడ్ని డిస్టర్బ్ చేస్తుంది. కొన్ని చేంజెస్ చేస్తే అప్పుడు నీకు ఫ్రంట్ ఎండ్ కోడ్ తెలియదు కదా. నువ్వు జస్ట్ ఆ చేంజెస్ చేసేసి కోడ్ కమిట్ చేసి పుష్ చేసేస్తావు రిమోట్ రిపాజిటరీలోకి. మీ సీనియర్ డెవలపరు ఉంటారు, ఎవరెవరు అసైన్ చేస్తారు, మీ కోడ్ని మర్జ్ చేయాలి. మీ కోడ్ తీసుకెళ్ళి ప్రొడక్షన్లో మర్జ్ చేస్తుంటారు కొన్ని. నువ్వు ఏం చేస్తుంటావు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కోడ్ని నీట్గా ఉంటుంది కదా, శానిటీ టెస్టింగ్ చేసి ఆల్రెడీ కరెక్ట్గా ఉంటుంది, ఆ కోడ్ని డిస్టర్బ్ చేసింటావు. అలా చేయటం వల్ల
ఈ ఎఫెక్ట్ వేరే అదర్ ప్లేసెస్లో డిస్టర్బ్ అవుతుంది. మీ సీనియర్ మీ కోడ్ని మెయిన్ బ్రాంచ్లోకి మర్జ్ చేసినప్పుడు కోడ్ చెక్ చేస్తాడు, నువ్వు ఏ ఫైల్స్లో చేంజ్ చేసావని. అప్పుడు నీకు కాల్ చేస్తాడు, ఎందుకు ఇది చేంజ్ చేసావని, ఎవరు చేయమన్నారని అడుగుతాడు. నీ దగ్గర ఆన్సర్ ఉండదు, ఏం చెప్పలేవు, ఎందుకంటే నీకు ఈ ఫ్రంట్ ఎండ్ కోడ్ తెలియదు కదా. సరే, మీ సీనియర్ నిన్ను ట్రస్ట్ చేసి కోడ్ని మెయిన్ బ్రాంచ్లోకి మర్జ్ చేసి డిప్లాయ్మెంట్ చేశాడు అనుకో. నెక్స్ట్ డేనే మేనేజర్ నుంచి నీకు కాల్ వస్తుంది ఆటోమేటిక్గా. టెస్టింగ్ చేసినప్పుడు తెలుస్తుంది అది, ఎందుకు ఇది చేంజ్ చేసావు, ఎవరు చేయమన్నారు, ఎస్కలేషన్స్ వస్తాయి, తిట్లు తినాలి. అదే నీకు ఫ్రంట్ ఎండ్ కోడ్ తెలిసింటే ఈ మిస్టేక్ జరిగేది కాదు. నువ్వు ఎంత ప్రాంప్ట్ ఇచ్చినా సరే నీకు నచ్చినట్టుగా చేయదు. అది ఏం చేంజెస్ చేస్తుందో నీకు అర్థం కావాలి. ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్సే చేసేది. ఇలాంటప్పుడే మేనేజర్స్కి ఎవరు కావాలి, ఫ్రంట్ ఎండ్ కోడ్ తెలిసినవాడు కావాలి, బ్లైండ్గా ప్రాంప్ట్ ఇచ్చేవాడు కాదు కావాల్సింది. ఫ్రంట్ ఎండ్ కోడ్ తెలిసి ఉండాలి, ప్రాపర్ ప్రాంప్ట్ ఇచ్చేవాడు కావాలి అనుకుంటాడు మేనేజర్స్. ఫ్రంట్ ఎండ్ గ్రోత్ కంపెనీస్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి చాలా ప్రయారిటీ ఇస్తుంది. ఎంత ఉన్నా కూడా మార్కెట్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి చాలా డిమాండ్ ఉంది. వాళ్ళు ఏం పిచ్చోళ్ళు ఏం కాదు కదా హై శాలరీస్ ఇచ్చి హైర్ చేసుకోవడానికి. నేను నా సెకండ్ కంపెనీలో జస్ట్ నౌకరీలో రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఇమీడియట్ జాయినర్ పెట్టేశా. నెక్స్ట్ డేనే నాకు ఇంటర్వ్యూ కాల్స్ వరుస పెట్టి వచ్చాయి. ఈ ఏఐ వల్ల ఫ్రంట్ ఎండ్ డెడ్ అయితే ఇంటర్వ్యూ కాల్స్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు కూడా నేను నా థర్డ్ కంపెనీలో ఇప్పుడు కూడా నౌకరీలో రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే రేపు పొద్దునే నాకు ఇంటర్వ్యూ కాల్స్ షెడ్యూల్ అవుతాయి, ఇంటర్వ్యూస్ వస్తాయి, షెడ్యూల్ అయిపోతాయి. అంత డిమాండ్ ఉంది మార్కెట్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి. ఇప్పుడు ఫ్రెషర్ లెవెల్ అనుకో, ఫ్రెషర్ లెవెల్లో కంపెనీస్కి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాలనే కోరుకుంటుంది కంపెనీ. సో ఫ్రెషర్ లెవెల్స్ కొంచెం కాల్స్ తక్కువ ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్కైనా సరే. మన వాళ్ళు చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఫ్రెషర్ లెవెల్కి జాబ్కి ట్రై చేస్తుంటారు, కాల్స్ తక్కువ ఉంటాయి. సరే, ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందేమో, ఏ వల్ల ఎఫెక్ట్ అయిందేమో అని బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోతారు. బ్యాక్ ఎండ్లో కూడా ఇదే సిచ్యువేషనే. వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ షిఫ్ట్ అవ్వాలని ట్రై చేస్తారు. అది కాదు రీజన్. కంపెనీస్ ఎప్పటికీ ప్రయారిటీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకోవాలనే చూస్తాయి. ఫ్రెషర్స్కి కొంచెం తక్కువ ఉంటాయి కాల్స్. నేర్చుకో ఫ్రంట్ ఎండ్. రియాక్ట్ మంచి బూమింగ్ ఉంది, బట్ నువ్వు ఓన్లీ ఫ్రంట్ ఎండ్తో పాటు బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ కూడా యాడ్ చేసుకో. నీకు జావా స్క్రిప్ట్ వస్తే జావా పైథాన్ లాంటివి ఈజీగా అర్థమవుతాయి. నీకు అంత డీప్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు వాటిపైన. ఫ్రంట్ ఎండ్ బాగా నేర్చుకో, జస్ట్ యాడ్ చేసుకో, MySQL యాడ్ చేసుకో. ఫ్రంట్ ఎండ్ ప్రొఫైల్ అయినప్పటికీ బ్యాక్ ఎండ్లో టెక్నాలజీస్ యాడ్ చేసుకుంటే నీకు చాలా బెటర్. అలానే యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్ కోడ్ ఫాస్ట్గా చేయటం అలా నేర్చుకో. నీ ప్రొఫైల్ చూస్తేనే అర్థమవుతుంది, ఒక 75 to 80% ఫ్రంట్ ఎండ్ ప్రొఫైల్ ఉంది. రిమైనింగ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ కూడా యాడ్ చేసుకో, జస్ట్ బేసిక్ టు ఇంటర్మీడియట్ లెవెల్. బ్యాక్ ఎండ్ టెక్స్ యాడ్ చేయి, బెటర్. ఎనీవేస్ మేజర్ ఫోకస్ ఫ్రంట్ ఎండ్ ప్రొఫైల్ అయినప్పటికీ ఇంటర్వ్యూస్లో కూడా వాడు ఫ్రంట్ ఎండ్ ప్రొఫైల్ అయితే ఫ్రంట్ ఎండ్ పైన అడుగుతాడు. ఇప్పుడు బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కూడా సేమ్ ఇదే చెప్తాను నేను. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ కూడా నువ్వు యాడ్ చేసుకో, HTML CSS లాంటివి యాడ్ చేసుకో. ఓన్లీ బ్యాక్ ఎండ్తో పాటు ఒక 20-25% ఫ్రంట్ ఎండ్ పైన యాడ్ చేసుకో బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కూడా. ఐఎమ్ ఆల్సో యూజింగ్ ఏఐ. నేను కూడా కోపైలట్ యూజ్ చేస్తుంటా, బట్ నాకు ఫ్రంట్ ఎండ్ కోడ్ తెలుసు. ఏఐ ఏమేం చేంజ్ చేసింది, ఏమేం లాజిక్ రాసింది, కరెక్ట్గా చేసిందా లేదా, ఆర్ వేరే కాంపోనెంట్స్ ఏమైనా డిస్టర్బ్ చేసిందా అని. నేను ఫ్రంట్ ఎండ్ కోడ్ నేర్చుకోకపోయింటే, జస్ట్ ఓన్లీ ఏఐ పైన డిపెండ్ అయ్యింటే నేను కంపెనీలో సర్వై అవ్వలేను. ఇలా ఉంటుంది సిస్టమ్. స్టిల్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఈజ్ 100% వర్త్ ఇట్. కొన్ని ప్రాజెక్ట్స్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలి. ఒక ప్రాంప్ట్ ఇస్తావు అనుకో, అది కొంచెం చేస్తుంది, బట్ నీకు ఎగ్జాక్ట్ 100% రిక్వైర్మెంట్ని మ్యాచ్ చేయదు. కోడ్ చెక్ చేయాలి, కోడ్ అర్థం అవ్వాలి నీకు, మరి ఇంకో ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇలా చాలా ప్రాంప్ట్స్ ఇవ్వాలి. నువ్వు నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ ఇవ్వాలి అన్నా ప్రీవియస్ ప్రాంప్ట్లో ఏమేం చేంజ్ చేసిందో నీకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ కూడా మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ తెలిసి ఉండాలి. మనం ఇంటర్వ్యూ క్రాక్ చేయాలన్నా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఫ్రంట్ ఎండ్ ఇంటర్వ్యూస్కి అఫ్ కోర్స్ వల్ల అయితే చాలా చేంజెస్ అయ్యాయి, బట్ స్టిల్ మంచి గ్రోత్ ఉంది. చాలా జాబ్స్ క్రియేట్ కూడా అవుతున్నాయి ఫ్రంట్ ఎండ్ సైడ్. ఫైనల్గా నేనేం చెప్తున్నా అంటే 100% స్ట్రాంగ్ ఫ్యూచర్ ఉంది. హ్యాపీగా నువ్వు ఫ్రంట్ ఎండ్ నేర్చుకో, బట్ ఏఐని ఎలా యూజ్ చేయాలో కూడా తెలుసుకో. థ్యాంక్ యూ.